గంటల తలంపులు చూసుకొని మనము వాక్యం ప్రార్థనలోనికి వెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 19వ వచనం వరకు మరి నేను చదువుతాను, మీరు గమనించండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అతన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవి ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఈ లేఖన భాగం ద్వారా ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట కంటిన్యూగా రిపీట్ అయింది. ఎవరైనా గమనించారా? ఎవరైనా గమనించారండి? గమనించినట్లయితే ప్రభు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఇక్కడ ప్రేమించుచున్నావా అన్న మాట మనం ఒకసారి మొట్టమొదటిసారి గమనించినట్లయితే, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అంటే, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్ కదండి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ప్రభు అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్న. అందరి వల్లే నువ్వు ప్రేమించాలని నేను కోరుకోవట్లేదు. అందరూ ఎలా ప్రేమిస్తున్నారో అలానే నువ్వు ప్రేమించాలనేది కాదు. ఆయన కోరుకుంటున్న విధానం ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా కదా. ఎలాంటి గొప్ప ప్రశ్న దేవుడు అడిగాడు కదా. ఇక్కడ యాక్చువల్గా ఇది మన భాషలో మాట్లాడుకోవాలంటే ఒక మంచి బీచ్లో జరిగినటువంటి సీను. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి మూడవసారి ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో మన వాళ్ళందరూ ప్రభువారితో ప్రయాణం చేసి ఆయన మరణించిన తర్వాత ఇక అయిపోయింది మన పని అనుకొని తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయి మంచిగా చేపలు పట్టుకుంటూ రిలాక్స్ అయిపోతున్న సందర్భంలో ప్రభువారు ప్రత్యక్షమై అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటున్నాడంటే, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? మరి ప్రేమ ఏం తెలియజేస్తుందండి? ప్రభువారి గురించి మనం అడిగినప్పుడు మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామనేది ఎలా తెలుస్తుంది? ప్రభువారు మనం యోహాను 3:16 చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ఎంత ప్రేమించాడండి మనకు తెలుసు కదా. రోమా 5:6 అధ్యాయము 6, 7, 8, 3 వచనాలు ఏమంటుంది? మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా ఉగ్రతకు బాధితులుగా ఉన్నప్పుడే, ఇవన్నీ మనం ఆల్రెడీ అన్క్వాలిఫైడ్, ఏ క్వాలిఫికేషన్ లేనప్పటికే దేవుడు నీ పట్ల నా పట్ల ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. సాక్రిఫైస్. ప్రేమ ఏం చూపిస్తుందంటే సాక్రిఫైస్ చూపిస్తుంది. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటుంది. ప్రేమ మాటతో లేదంటే చూద్దాం ఆ మాట. మొదటి యోహాను రాసిన పత్రిక ఎట్లా అంటే మనం ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాము? మనకందరికీ తెలిసినట్టుగా 3వ అధ్యాయంలో మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియలు కావాలి మనకు.
నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అంటే సరిపోదు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి నీకు ఏదైతే అర్హత లేదో దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడాయన. ఈరోజు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఇంట్లో కూర్చోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అదే అడుగుతున్నాడు ప్రభు. అయ్యా, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్ అంటే మనవాంది ఓల్డ్ సినారియాలో ఒక మాట చూసుకుంటే పేతురు గారు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు అనగా మరణం కంటే ముందుగా ఒక మాట అడుగుతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనంలో ఏమంటాడంటే అక్కడ, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎలా చెప్తున్నాడండి? ప్రభువా, ఇదిగో ఈడుంటారు కదా మనోళ్ళు 11 మంది ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా చెప్పని నాకేం టెన్షన్ లేదు, వాళ్ళ గురించి నాకొద్దు, నేను మాత్రం అసలు నో డౌట్ ప్రభువా. కదా ఎన్నిసార్లు చేస్తాం మనం ఈ కమిట్మెంట్. ప్రభువా, ఇదో ఈ అనారోగ్యం నుంచి విడిపించి చూడు, నీ కొరకు ఎట్లా నిలబడతానో నేను. ప్రభువా, ఇదిగో ఈ సమస్య నుంచి, ఈ బాధ నుంచి తీసే, ఇంకా నాకేం లేదు ప్రభువా, నీ పనే నా పని, నీ పని నేను చేస్తా అని ఎన్నిసార్లు కమిట్మెంట్ తీసుకుంటాం కదండి. కదా, నువ్వు ప్రభువా ఈ 11 మంది ఎలా అన్నా ఉండని. ఎందుకు అంటే మనవాడంతా స్పెసిఫిక్ చేసేసాడు. అందుకే అడుగుతున్నాడు, అయ్యా, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? ఆ రోజు చెప్పావుగా, నేను వీళ్ళకంటే ఎక్కువగా వీళ్ళందరూ డౌట్ పెట్టుకుంటారేమో ప్రభువా, నేను పెట్టుకోను అని చెప్పినావు కదా అని ఫస్ట్ క్వశ్చన్ మనోడిని అడుగుతున్నాడు. పేతురు యొక్క ట్రావెలు ప్రభువారితో చాలా ముచ్చటగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఒక తండ్రితో మాట్లాడినట్టు అంత ప్రేమగా ఆ యొక్క డిస్కషన్స్, ఆ 12 మందితో మాట్లాడిన సందర్భాలందరితో కూడా పేతురుతోనే ఆయన ముందు పెట్టి అడ్రస్ చేసి అందరికీ చెప్తాడు ఆయన. కదా, ఎంత గొప్పగా ఉంటుంది ఈయన జీవితం. నిజంగా పేతురు యొక్క అనుభవాలు ఆయన గ్రంథంలో లిఖించినప్పుడు చేసినప్పుడు ఎంతగా ఆయన మాట్లాడాడు ప్రభుతో. తొందరపడి క్యాండిడేట్ అసలుకు ఆ బెనుకు ఇది దేవుడు ఏమనుకుంటాడనో, లేదంటే ఇది దేవుని దగ్గర నేను తప్పుడు మాట్లాడతానో లేదు, కడుపులో అనిపించిందా మాట్లాడేశాడు. ఆయనకి ఏమనిపిస్తే అది చెప్పేస్తా వచ్చాడు ప్రభువారు ఆయనను అన్ని విషయాల్లో. కదా, అందుకే చిన్నపిల్లలు కూడా ఏది మాట్లాడినా కానీ మనకి అంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా మనకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అది ఎవరి పిల్లలైనా సరే, చిన్నపిల్లలు మాట్లాడితే. అలాగా పేతురు ప్రభువారితో ఎంతో సావాసాన్ని ఆయన ఆయన ఆ పరిచర్య కాలంలో ఆయన జీవించినప్పుడు ఆ యొక్క నిష్కపటమైన హృదయాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం, ప్రభువారి దగ్గర సమాధానాన్ని పొందుకోవడం. కదా, ఆయన నీళ్ళ మీద నడుస్తానంటే ప్రభా నేను నడుస్తా, నువ్వు నేనైతే అడుగుతామా? అసలు ఛాన్సే లేదు. అంటే నేనేదో చేయమని కాదు, కానీ ఆయనకు ఏ ప్రభువారి దగ్గర ఏ గ్యాప్ లేదు. ఇంకా నేను అనుకున్నానా మాట్లాడేయాలి అంతే ఆయనతో. అలాంటి స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఆయననే ప్రభువారు అడుగుతూ ఉన్నాడు, అయ్యా, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? కదా, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే ప్రభా నీవు నా గురించి తెలుసు ప్రభువా అని ఆయన 2 సార్లు రివర్ట్ అవుతాడు. కదా, మరి 3వసారి కూడా ఆయన అడిగినప్పుడు పేతురు వ్యసనపడి, నువ్వు మనుషుని యొక్క ఆంతర్యము ఎరిగిన దేవుడవు కదండి. దేవుడు నా ఆంతర్యాన్ని కూడా ఎరిగినటువంటి వాడు. మనం ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నామనేది ఆయనకు తెలుసు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము ఎలాంటి హృదయంతో ప్రభు దగ్గరికి వస్తున్నాము అనేది ఆయన ఎరిగి ఉంటాడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. పై వచనం 23వ వచనంలో చూస్తే, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి.
సూచక క్రియలను చూసి విశ్వాసం ఉంచినారంట. ఆ సూచక క్రియలు లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచలేరు. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని ప్రార్థన చేస్తాము, లేదంటే ఒక విషయం పట్ల ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాం. సమయం దొరకదు. ఆ యొక్క కార్యం జరగకపోతే మనం ఏం చేస్తామంటే విశ్వాసంలో పలచబడిపోతూ ఉంటాం. అరే, నేను నా జీవితంలో దేవుడు రక్షణ చేసినటువంటి గొప్ప కార్యం కంటే ఈ ఎనదగినటువంటి శ్రమల గురించి మనము ఎంతో బాధపడుతూ ఉంటాం. ప్రభా, నీ బిడ్డనే కదా, నేను ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, ఇలా క్రాస్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. దేవుడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు. మన అంతరంగాన్ని ఎరిగినవాడు కనుక కొన్నిసార్లు ఆయన మన మనస్సును చూస్తాడు. ఎలాంటి హృదయంతో నా దగ్గరికి వస్తూ ఉన్నారు వీళ్ళు, ఏమిటి కోసమో ఆశించి నా దగ్గరికి వస్తున్నారా, నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? నిజంగా చెప్తా ఉన్నాను, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్ అన్నప్పుడు దేవుని నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు కావాలి ఆయనకు. దేవుని నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏముంది? దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏ స్వార్థాన్ని ఆశించి దేవుని దగ్గర రావద్దు. ఏ ప్రార్థన అవసరతను బట్టో, లేదంటే కుటుంబంలో కార్యాన్ని బట్టి రావచ్చు, కానీ ఎలాంటి హృదయంతో ముందు రావాలి? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను నేను, ఆయన ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అన్నటువంటి హృదయంతో వచ్చినప్పుడు నిజంగా హృదయాన్ని ప్రభువు చూస్తాడు. అందుకే ఆయన వాళ్ళ వశం చేసుకోలేదంట. ఏవో కార్యాలు చూసి వస్తూ ఉన్నారు కదా. ఈరోజు కూడా మనం చుట్టుపక్కల పరిస్థితుల్లో కార్యాలను బట్టి అద్భుతాలని ఏవేవో చెప్తూ పిలుస్తూ ఉన్నారు. ప్రభు వారి వశం చేసుకోడు, యాక్సెప్ట్ చేయడు ఆయన కదండి. ఎందుకంటే ఆయన మనుష్యుని అంతర్యాన్ని ఎరిగినవాడు. ఎలాంటి హృదయంతో ప్రేమిస్తూ ఉంటున్నావు అనేది ఆయన గమనించేటటువంటి దేవుడు. ఆయన ముమ్మారు అడిగినాడు. ఆయన 3 సార్లు అబద్ధాలు ఆడితే 3 సార్లు ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా మందను కాయుము కదా. నా మందను కాయుము అన్నప్పుడు ఆయన అసలు నోరు మాట ఇంకా రీబట్టి లేనే లేదు కదా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజంగా ఎలాంటి యోగ్యత లేనటువంటి వ్యక్తిని ఎంతగా అయోగ్యంగా మరి అబద్ధాలు ఆడుతూ మరి తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుచున్నప్పటికి కూడా ప్రభువారు ఆ వ్యక్తిని నిలబెట్టుకొని సంఘ క్షేమంలో ఎంతో గొప్పగా ఆయన నిలబెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. నా జీవితంలో కూడా దేవుడు అనేక విషయాల్లో మరి మనల్ని బలపరిచి ఒక విధానంలో సంఘక్షేమంలో నిలబెట్టినప్పుడు ఏదో కార్యాల గురించి, ఏదో సమస్యల గురించి, ఏదో ఆందోళన గురించి ప్రభు దగ్గరికి మనం రాకుండా ఆయనను ప్రేమిస్తున్నట్టుగా రియల్ సాక్రిఫైస్ ఎలా ఉంటుందండి నిజమైనటువంటి ప్రేమ? విల్లింగ్ టు సర్వ్ హిమ్. ఆయన్ను నేను సేవించాలి, ఆయన కొరకు నేను జీవించాలి. ఇది నిజమైనటువంటి ప్రేమను చూపిస్తుంది. నిజమైన ప్రేమ ఏదో ఇచ్చాడనో, లేదో తిట్టాడనో, ఏదో ఇవ్వలేదనో, లేదంటే కొన్ని విషయాల్లో దేవునికి మనకు మధ్య సమాధానకరమైన పరిస్థితులు లేవనో వెనక్కి వెళ్ళిపోదు. నువ్వు ఇవ్వలేదా, అయినా నేను నిన్నే ప్రేమిస్తాను. నేను సమస్యల గుండా వెళ్తా ఉన్నానా, అయినా నేను నిన్నే ప్రేమిస్తాను. నాకు అవమానం వస్తుందా, నేను నిన్నే ప్రేమిస్తాను. ఎలాగా చెప్పగలిగారండి. ఇలా చెప్పగలిగేటటువంటి స్థాయికి ఎప్పుడైతే మనం రాగలుగుతామో దేవుడు నీకు నాకు పని ఇస్తాడు. ఊరికే పని ఇవ్వడు. టైం ఉన్నప్పుడు మనము ఆయన్ని ప్రేమించడం అనేటటువంటి ఆ భారం మనం చూసినప్పుడు నిజంగా ఎలాంటి హృదయంతో మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నామనేది దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. నిజంగా మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఎంతగా ప్రేమించాడు అనే దానికి తిరిగి మనం అంత ప్రేమించడము అనేదే నిజమైన ఆరాధన చూపిస్తుంది. నిజమైన ఆరాధనలో ఏముంటుందండి? ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. కనీసం ఆయనను నిస్వార్థంగా ప్రతి దినము హృదయమార ఆరాధించగలగడము, ప్రతి దినము హృదయం ద్వారా ప్రభువా, వాట్ యూ హ్యావ్ గివ్ మీ, నాకేమిచ్చావో అది బట్టి వందనాలు. ఇంకా లేని దాని కొరకు అలా ఉండాలనో, ఇలా ఉండాలనో, ఇలా నాకు ఒక బ్రేక్ త్రూ రావాలనో, లేదంటే ఒక గొప్ప సేవకుడిగా నిలబెట్టాలని నథింగ్ అండి. జస్ట్ ప్రభువా, నన్ను ప్రేమించావు, ఇదిగో నేను నీ కొరకు ఈ పని చేద్దాం అనుకుంటున్నా, ఇది నీ పని, నిస్వార్థంగా ప్రభువా కదా. అందుకే మనం చూద్దాం అపోస్తల కార్యములు 20వ అధ్యాయము
28వ వచనంలో ఏమనుంటుందంటే ఒక మాట ఉంటుంది చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పని దేవుడిచ్చాడో కదా, అది ఏదైనా కానీ మాట్లాడడం కానీ బలపరచడం కానీ ఒక స్థాయిలో పేతురు గురించి ఒక మాట ఉంటుంది కదా. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 14వ వచనంలో ఒక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. ఈ గుడారము అంటే ఆయనకు మరణం పొంచి ఉంది. ఆయనను హతసాక్షిగా చేయబోతూ ఉన్నారు. అయ్యా ఇదిగో ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను నేను. ఏమేమి చెప్పడండి, మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే ఎట్లా ఉంటుందంటే, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, ఆయన జీవమునకు భక్తినకు కావలసిన వాటన్నిటినీ కదండి. ఎంత అనుభవంలోనికి వచ్చాడండి పేతురు గారు. నిజంగా ఆ యొక్క దేవుని శక్తిని ఆశ్రయించే స్థాయిలో ఆయన కదా. మనకు తెలుసు, అనేక మంది చెప్తా ఉంటారు, నిజంగా పేతురు నా యొక్క దేవుడు ఆయనను కూడా సిలువకు ఉల్టా సిలువ వేయించుకున్నటువంటి వ్యక్తిగా చూస్తామని కదండి. అంటే మరణంలో కూడా ఆయన ఎలా మరణించాడో దానికి నేను స్థాయి లేనటువంటి వాణ్ణి అని మరి ఈ విషయాన్ని మరి ఎడ్వర్డ్ అన్న చాలా బాగా చెప్తాడు. నిజంగా అసలు ఎంత హతసాక్షులుగా మరి ఆయన నిలబడడానికి ఏం చేశాడంటే ఆయన హీ లవ్ మోర్ దాన్ అదర్స్. అందరికంటే ఎక్కువ ప్రేమించాడు, అందరికంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా ఈ ట్రావెల్లో ఉన్నాడు, బట్ హీ ఫెయిల్డ్ హిస్ ఫెయిత్ కదండి. మనల్ని అడుగుతా ఉన్నాడు ప్రభు, డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్ కదా. నిజంగా ఎంత ప్రేమిస్తూ ఉన్నాం, ప్రేమిస్తే మరి ఏం చేస్తూ ఉన్నాం సంఘక్షేమం కొరకు కదా. నిజంగా అలాంటి హృదయాలతో మనం ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క హృదయాన్ని ప్రభువు చూస్తాడు. ఆ పని నువ్వు ఏదైతే చేయాలని దేవుడు నిన్ను సిద్ధపరిచాడో దాన్ని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంగీకరిస్తాడు. ఎట్లా అండి, మందకు మాదిరిలుగా అధికారం పెత్తనాలు చేసే బ్యాచ్గా కాదు. నిజంగా పేతురు గారు చాలా చక్కగా అడ్రస్ చేస్తారు. 2వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాల్లో నిజంగా ఇంత అనుభవాల గుండా వెళ్ళిన తర్వాత మందకు మాదిరి, అరే ఇదిగో అన్న ఇలా చేస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏ సపరేషన్. అలాగ మనం ఒక మాదిరి ఎప్పుడైతే ఇస్తామో డెఫినెట్లీ మన సరౌండింగ్స్ వీటన్నిటి మీద ప్రభు యొక్క కార్యం చూడగలుగుతాం. ఇది నాకుంది అని ఎప్పుడైతే చూపించుకుంటామో డెఫినెట్గా ప్రభు అక్కడ అంగీకరించాడు. ఆయన అంతర్యాన్ని ఎరిగినవాడు ఆయన. కాబట్టి డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్ పీపుల్ అని పేతురుని అడిగిన ప్రశ్న ఈరోజు దేవుడు నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. ఎంత మేరకు ఆయన కొరకు జీవించడానికి నువ్వు నేను సిద్ధపడి ఉన్నామనేదే మన విశ్వాస జీవితం. మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నాము అనడానికి రుజువు మనం చేసేటటువంటి కార్యాలు. నిజంగా దేవుడు ఈ యొక్క పేతురును నిలవబెట్టినట్టుగా మనల్ని కూడా ఆయన కొరకు నిలవబెట్టాలని ఆ దేవుని మహాకృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ఉన్నటువంటి ప్రార్థనాంశాలన్నిటి కొరకు దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.